కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో నిర్వహించిన జీఎన్ఎం పరీక్షల్లో జరిగిన మాస్ కాపీయింగ్ పై అధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. 6 టీవీ తెలుగు ఛానల్లో ప్రసారమైన కథనంపై అధికారులు స్పందించి పరీక్షను ఆగస్టు 28న రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ పరీక్షకు ఇన్విజిలేటర్లుగా వ్యవహరించిన మొత్తం 8 మంది ఉపాధ్యాయ బృందంపై 2 ఏళ్ల పాటు ఎటువంటి పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ఉండకూడదంటూ ఆదేశాలు జారీ చేశారు. మాస్ కాపీయింగ్ జరగలేదని అధికారులు తొలుత రీజైండర్ విడుదల చేశారు. ఆ తర్వాత యూటర్న్ తీసుకున్నారు. దీనికి సంబంధించి అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ మెహర్ కుమార్ వివరణ ఇచ్చారు. ఇక రద్దు చేసిన అట్టి పరీక్షను సెప్టెంబర్ 2న తిరిగి నిర్వహించారు. అందరికీ నమస్కారం. సప్లిమెంటరీ జిఎన్ఎం ఎగ్జామ్స్ 22 నుంచి స్టార్ట్ అయినాయండి. యాజ్ ఏ అసిస్టెంట్ చీఫ్ సూపరింటెండెంట్ ఆఫ్ ఎగ్జామినేషన్ నేను అక్కడ దగ్గర నుండి కండక్ట్ చేశానండి. 22 జిఎన్ఎం స్టార్ట్ అయ్యింది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఎగ్జామ్స్ అండి. 28వ తారీఖున జరిగిన ఎగ్జామ్ లో మాస్ కాపీయింగ్ జరిగిందని చెప్పి మీడియాలో రావడం, పేపర్లో రావడం జరిగిందండి. దాని మీద నేను ఖండన ఇచ్చానండి, మాస్ కాపీయింగ్ జరగలేదని. తర్వాత ఆ ఎగ్జామ్ మళ్ళీ మొన్న క్యాన్సిల్ చేసి 2వ తారీఖున కండక్ట్ చేయడం జరిగిందండి. అంటే దాని మీద ఎంక్వైరీ రిపోర్ట్లు అట్లా దాని ప్రకారం వాళ్ళు ఎగ్జామ్ మళ్ళీ కండక్ట్ చేశారు. ఎగ్జామ్స్ 22 నుంచి ఫస్ట్ వరకు అండి. యాక్చువల్ ఎగ్జామ్స్ క్యాన్సిల్ అయిన 28 క్యాన్సిల్ అయిన ఎగ్జామ్ 2వ తారీఖున జరిగింది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది యాజ్ ఫర్ నార్మ్స్ అక్కడి నుంచి జంబ్లింగ్ లో ఏమని అక్కడి నుంచి ఆర్డర్స్ వచ్చినాయండి. నర్సింగ్ స్కూల్ వాళ్ళు అరేంజ్మెంట్ చేశారు, జంబ్లింగ్ లోనే వేసారండి. యాక్చువల్లీ టోటల్ గా 1305 మంది ఎగ్జామ్ రాశారండి. 4 హాల్స్, ఫిజియాలజీ గ్యాలరీ, బయోకెమిస్ట్రీ గ్యాలరీ, ఎగ్జామ్ హాల్స్ 2 పెద్ద పెద్ద హాల్స్ ఉన్నాయండి. ఆ 2 హాల్స్ లో కనెక్ట్ చేశారండి. ఈ సీటింగ్ అరేంజ్మెంట్స్ మాత్రం యూనివర్సిటీ జంబ్లింగ్ ఆర్డర్ లో ఏమైనా వచ్చిందండి, అలాగే వేశారండి. చీఫ్ ఇన్విజిలేటర్ ప్రిన్సిపల్ ఆఫ్ నర్సింగ్ స్కూల్ నుంచి ఉంటారండి, చోటస్ ఉంటారు. తర్వాత ఎంఎస్సి, బిఎస్సి చేసిన నర్సెస్ ని దీనికి ఇన్విజిలేషన్ వేశారండి. అందరికీ నమస్కారం.